అవును, ఇది తెలంగాణ సాహిత్యానికి తెలంగాణ 1990 నుంచి లేదా 1989 నుంచి జరుగుతున్నటువంటి చర్చలు, తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కోసం జరుగుతున్న చర్చలు, గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్, అలాగే ఉదారీకరణ, ఈ ఈ ఈ 3 రంగాల్లో ఎల్పిజి అంటాము, లిబరలైజేషన్ అని, ఈ ఈ క్రమం ఎప్పుడైతే రష్యా సోవియట్ దేశంగా విడిపోయిందో 13 దేశాలుగా, అప్పుడు ఈ ఘాట్ ఒప్పందంతో ఏదైతే ప్రపంచం అంతటా ఎల్లులేని ప్రపంచంగా సరుకుల రవాణాకి ముందుకొచ్చిందో, అలాగే ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ ద్వారా ఇంటర్నెట్, ఇప్పుడు ట్విట్టర్, అలాగే ఫేస్బుక్, వాట్సాప్ ఇలాంటి వాటి ద్వారా మొత్తం ప్రపంచమే ఒక గ్రామంలాగా మారిపోయినటువంటి స్థితి ఏర్పడ్డ క్రమంలో ఈ భావజాల రంగంలో రావాల్సిన మార్పుల గురించి, సాహిత్యంలో రావాల్సిన మార్పుల గురించి, అలాగే సంస్కృత రంగంలో రావాల్సిన మార్పుల గురించి మేము ఒక బృందంగా చర్చ చేస్తున్నాను. దానికి నేను అగ్రపీఠన ఉండి ముందు చేసినటువంటి అవకాశం నాకు వచ్చింది. కంచయ్యలయ్య గారు, తర్వాత కత్తి పద్మారావు గారు, అలాగే మాలాంటి వాళ్ళు ఎందరమో చేశాము. అయితే వీటన్నిటికీ స్త్రీవాదము, మహిళావాదము, అలాగే బౌద్ధవాదము, అలాగే మానవతావాదము అన్నింటిని కలుపుకొని భారత రాజ్యాంగం పరిధిలో ఎలా అయితే మనము స్వేచ్ఛ, సమర్థం, సౌభాతృత్వంతో ముందుకు తీసుకెళ్లాలో, అలాగే మహాత్మా జ్యోతిబా ఫులే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏవైతే బడుగు బలహీన వర్గాల కోసం ఆలోచించారో, కులరహిత సమాజాన్ని, వర్ణరహిత సమాజాన్ని, అనగా కులాలన్నీ కలిసిపోయి అందరూ ఒకటిగా సమానంగా జీవించే హక్కు, అవకాశం, సంస్కృతి పెరగాలని చెప్పేసి కోరుకుంటూ చేసిన కృషిలో భాగంగానే ఈ పురస్కారం లభించింది. అలాగే ఈ యుగకర్త అనేటువంటి బిరుదు కూడా ఇవ్వడం జరిగింది. ఈ 100 ఏళ్ల సాహిత్య చరిత్రలో మనకి ఇన్ని రకాల పుస్తకాలు, ఇన్ని రకాల ప్రక్రియల మీద 120 పుస్తకాలు రాసినటువంటి వారు ఎవరు లేరని చెప్పి పెద్దలు అంటుంటే విన్నాను. ఆ రకంగా ఇది ఒక గొప్ప నా రచనా కృషికి, సాహిత్య రంగానికి, సామాజిక రంగానికి చేసిన కృషికి ఇదంతా ఒక గుర్తింపుగా, యుగకర్తగా ఉన్నటువంటి బిరుదుని స్వీకరిస్తున్నాను. జీవన సాఫల్యాన్ని సంతోషంగా స్వీకరిస్తున్నాను. ఇది అందజేసినటువంటి దిద్దిల శ్రీధర్ బాబు గారి కుటుంబానికి, వారి సౌజన్యానికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చేస్తున్నాను.